అన్నమయ్య జిల్లా నందులూరులోని పెద్దూరులో భర్త ఇంటి ముందు భార్య నిరసన చేపట్టింది. భర్త అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడంటూ 2 రోజులుగా భార్య నిరసన వ్యక్తం చేసింది. పెద్దూరు గ్రామానికి చెందిన కుంచం సురేష్ కుమార్ 2 కోట్లు ఆస్తి ఉందని మాయమాటలు చెప్పి 2016లో వివాహం చేసుకున్నట్లు భార్య జయలక్ష్మి ఆరోపించింది. జీవన భృతి కోసం ఖత్తర్కు వెళ్లి వచ్చిన భర్త సురేష్ అన్నా వదినతో కలిసి అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని జయలక్ష్మి ఆవేదన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో తన అమ్మమ్మను రోకల బండతో కొట్టి చంపడానికి ప్రయత్నం చేశారని, తనకు కూడా ప్రాణహాని ఉందని జయలక్ష్మి తెలిపింది. సార్, నాకు 2016లో వివాహం జరిగింది సార్. నా భర్త పేరు కొంచెం సురేష్ కుమార్, మా బావ పేరు కొంచెం గోపాలకృష్ణ, మా అక్క పేరు కొంచెం లక్ష్మి సార్. నాకు 2 పిల్లలు సార్. నాకు పెళ్ళయింది 2016, 9 ఏళ్ళు అయింది సార్. పెళ్ళైన దానికి కూడా నన్ను ఆస్తి కోసం టార్చర్ పెడతా వచ్చినాడు సార్. 2 ఏళ్ళ క్రితం ఖత్తర్ పోయినాడు సార్. అతను ఖత్తర్ పోయి వచ్చినా కూడా 6 నెలల నుంచి నాకేం డబ్బులు కానీ నా పిల్లలు కానీ ఏం పంపించలేదు సార్. అతను మా ఇంటి మీదకి వెళ్ళాడు సార్. నేను ఇక్కడ ఉంటే వాళ్ళందరూ చంపేసి దానికి రోకల బండి తీసుకొని మా దాడుల మీద కూడా వాళ్ళ మీద కొట్టేదానికి వెళ్ళాడు సార్. నాకు కూడా ప్రాణహాని ఉంది సార్. మీరే రక్షించాలి సార్ నన్ను. నా భర్త బుద్ధి మార్చి అతను నన్ను నా కాపురం నిలబెట్టండి సార్. అతను బుద్ధి మార్చి భార్య పిల్లలు అని చెప్పి అతను బుద్ధి మార్చి నన్ను సంసారం చేసుకునేట్టుగా నా పిల్లలకి మీరే న్యాయం చేయండి సార్.